సో ఈ రోజు రోజా గారు అసలు ఎక్కడున్నారో నగర ప్రజలైతే మా మాజీ ఎమ్మెల్యే మా మాజీ మంత్రి గారు ఎక్కడున్నారో ఆవిడ మీద పోస్టులు మాత్రం పెడుతున్నారు. ఆవిడ మాట్లాడుతూ అసలు ఇలాంటి ఆడపిల్లల మీద ఈ ఈ ఈ తరహాలో దారుణాలు అసలు ఎప్పుడు జరగలేదు మా ప్రభుత్వంలో. అసలు ఈ అసమర్థ ప్రభుత్వం, డిప్యూటీ సీఎం వేస్ట్ లేదా హోంమంత్రి వేస్ట్ అని మాట్లాడుతున్నారు. ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఎందుకు మాట్లాడలేదు అనేది ప్రజల ప్రశ్న. ఏమంటే అయిపోయిందండి ఆవిడ పని. ఏంటంటే ఆవిడ మరి ఎప్పుడు మాట్లాడుతుంది, అప్పుడప్పుడు మాట్లాడినా సరే ఎప్పుడు కనీసం పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. ఇంక ఈ అమ్మాయి ఆవిడ ఏంటంటే ఒక క్లోజ్డ్ చాప్టర్లా చూస్తారు. అది మొత్తం వైసీపీ పార్టీని అలాగే చూస్తున్నారు. వీళ్ళు ఇంకా కొంచెం ఏదైనా మాకు ఉనికి ఉందేమో, దాన్ని ఏమైనా కాపాడుకోవాలంటే మేము ఏం చేయాలని చెప్పి బయటకు వచ్చి ఈ పిచ్చి మాటలు అంతే. ఇప్పుడు రోజా షీఈస్ బికేమ్ ఆ లాఫింగ్ స్టఫ్. అసలు ఆవిడ గురించి మనం కౌంటర్ ఇచ్చినా సరే కౌంటర్ కూడా వేస్ట్. ఈరోజు ఆవిడ మాటలకి అంత వాల్యూ లేదు. మీరే చూసారు, ఆవిడే చెప్పింది నా సొంత పార్టీ వాళ్ళే నన్ను ఓడించారు, నా సొంత పార్టీ వాళ్ళే నాకు అగెయిన్స్ట్గా ప్రచారం చేశారు అని చెప్పి. అంటే నీ సొంత ఇంట్లోనే నిన్ను పట్టించుకున్నప్పుడు నిన్ను అపోజిషన్గా కానీ పబ్లిక్గా కానీ ఎవరు నిన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ డెఫినెట్గా ఆవిడ మాట్లాడిన మాటలు అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు మీకు గుర్తుంటే, ఏంటి మేడం ఇంత క్రైమ్ రేట్ పెరుగుతుందని రిపోర్టర్ అడిగితే, ఏంటి 1-2 రేపుల గురించి కూడా అంత మాట్లాడతారని చెప్పి మాట్లాడిన మనిషి ఆవిడ. అంటే బేసిక్గా ఆవిడున్నప్పుడేగా మరి మినిస్టర్ ఆల్ గవర్నమెంట్లోనే ఆవిడతోటి మనిషి కదా అనిత గారు కూడా, ఆవిడతోటి ఇప్పుడు ఇంకో లేడీయే కదా, ఆమె మీద ఇంత చీప్ పోస్టులు వచ్చినాయంటే అంటాము వాళ్ళు అన్నారో అనిపించుకుంటానని చెప్పి అంత తేలిగ్గా చీప్గా మాట్లాడిన మనిషి ఈరోజు వచ్చి నేను నీతులు చెప్తాను, నేను సొంత పూసు కబుర్లు చెప్తానంటే ఎవడు వెండు. అసలు ఆవిడని పట్టించుకోవట్లేదండి. షీఈ్ నథింగ్ నౌ, షీఈ్ అ జీరో అంతే. సో 5 ఏళ్ల పరిపాలన ఒక పక్క, 5 నెలల ఒక పరిపాలన ఒక పక్క పెడితే మేడం, ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే వాడు సూపర్ 6 హామీల్లో భాగంగా చెప్పారో, ఆల్రెడీ పెన్షన్లు 1వ తారీఖు యుద్ధ ప్రాతిపదికన ఇస్తున్నారు. ఈ రోజున సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు అనేవి సంవత్సరానికి 3, ప్రతి కుటుంబానికి కూడా ఎంతో ఆసరా. ఒక చిన్న కుటుంబం అయితే ఆ 3 సిలిండర్లతోనే వాళ్ళు సంవత్సరం వెళ్ళబుచ్చుకునే పరిస్థితి. సో ఇంకా ఉన్నటువంటి మిగతా పథకాలకు సంబంధించి రేపు పండుగ నుంచి బస్ కూడా అంటున్నారు. అంటే చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ లేదు, అంత ఉత్త పరిపాలన, 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మనమే వచ్చేది అంటున్నాడు. ఎలా చూడాలి? అంటే జగన్మోహన్ రెడ్డికి నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం చెప్తే ఇంకోటి వచ్చాయండి. ఇప్పుడు సాక్షి పేపర్ చూసుకోండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి స్పీచెస్ చూసుకోండి, మొత్తం డొల్లతనం. లేదంటే కోడిగుడ్డు మీద ఏకలు పీకే రకం అంటారు చూసారా, ఎగ్జాక్ట్గా అది అందరికీ తెలుసు. ఇప్పుడు నేను కొన్ని విమర్శలు అంటున్నాను, ఇంకా మొత్తం సూపర్ 6 ఇంకా రాలేదు. ఏంటంటే ఏమంటే వెల్ఫేర్, డెవలప్మెంట్, క్రైసిస్ మేనేజ్మెంట్, ఇవన్నీ లా అండ్ ఆర్డర్, ఇవన్నీ ఏంటంటే 4 పాదాల్లాగా ఈ గవర్నమెంట్ నడవాలి. కాబట్టి బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే మీరు చూసుకుంటే లోకేష్ గారు కానీ, ఓ పక్కన మన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మీరు చూసారు రీసెంట్గా లోకేష్ గారు యూఎస్ వెళ్ళి ఎన్నిసార్లు అలా ఐటీ మినిస్టర్లు చేశారండి. లాస్ట్ గవర్నమెంట్లో ఎన్నిసార్లు ఐటీ మినిస్టర్ వెళ్ళి ఎంతమందిని కలిసారు, ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చారు చెప్పండి. చలిగా ఉంటే నేను వెళ్ళను అంటాడు లోకేష్ గారు కానీ, లేకపోతే ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక దీక్షలాగా ఆయనకు అప్పచెప్పిన మినిస్ట్రీస్ అన్నీ, నేను ప్రతి చోట సిమెంట్ రోడ్ నాకు కనిపించాలి, ఏ పల్లెటూరులో కూడా ఏ వాటర్ సర్వీసెస్ కానీ ఇంకేదన్నా సరే ఎక్కడ లేక అవుతున్న ఎడ్యుకేషన్ పరంగా, స్కూల్స్ పరంగా కానీ, మున్సిపాలిటీ పరంగా కానీ అన్నిట్లో నేను మెరుగులు తీసుకురావాలి, మొత్తాన్ని అప్గ్రేడ్ చేయాలి, నాకు ఇచ్చిన శాఖ నేను పిచ్ పర్ఫెక్ట్గా చేయాలని చెప్పి ఆయన అంటే భీష్మించుకొని కూర్చున్నారు. ఇటు బాబు గారు చూసుకుంటే మనం ఏ రోజైనా ఇన్ని రోజులు ఈయన ఉన్నాడు సన్నాసుడు, ఏ రోజు ఆ డ్రోన్ షో చూసారండి. అసలు ప్రపంచం అంతా నివ్వెరపై చూసింది. మనం ఇంకా అమరావతి ఏంటి, అసలు ఎక్కడ అమరావతి ఏంటి అని చెప్పి ఆ స్థాయికి చేశారు ఆ డ్రోన్ షో అనేది. నా భూతో నా భవిష్యత్ అంటారు చూసారా, ఎగ్జాక్ట్లీ అలాంటిది. మొన్న చూసాను సీ ప్లేన్ అని. ఎంత దూరదృష్టి లేకపోతే ఆ మనిషికి ఏదోటి చెయ్యాలి అనే తపన లేకపోతే, ఆయన స్పీచెస్ మీరు చూసుకుంటే టూరిజం గురించి కానీ దేని గురించి అయినా సరే క్షుణ్ణంగా ప్రజలు కూడా అర్థమయ్యేలాగా మన అవసరాలు ఏంటి అని చెప్పుకుంటా ముందుకెళ్తా, అటు డెవలప్మెంట్ని, ఇంకో పక్కన మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆల్రెడీ 3 స్కీమ్స్ అయిపోయినాయి, నెక్స్ట్ రేపు పండగకి ఇంకో 4th or 5th స్కీమ్ వస్తుంది. సో ప్రతిదీ మన దగ్గర ఆల్రెడీ ఫండ్స్ లేవు, వచ్చే ఫండ్స్ని ఓ పక్కన ఫ్లడ్స్ మొన్న జరగడం వల్ల ఫ్లడ్ మేనేజ్మెంట్ కానీ ఏదైనా కానీ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకెళ్తా చాలా బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది, ఇది చాలా మంచి ప్రభుత్వం అని చెప్పి నాకు తెలిసి పబ్లిక్ ఆల్రెడీ హ్యాపీగా ఉన్నారు. లేకపోయినా నిజంగా ఎవరికైనా కంప్లైంట్స్ ఉన్నా సరే అది వినటానికి మనుషులు, లీడర్స్ అందరూ మీకు అందుబాటులో ఉన్నారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రతిరోజు టీడీపీ ఆఫీస్లో, మా సెంట్రల్ ఆఫీస్లో ప్రతి మినిస్టర్, ఇప్పుడు రోజుకో మినిస్టర్ అక్కడ ఉంటారు మీకు అవైలబుల్గా. ప్రతి వారం మినిస్టర్స్ ఉంటారు, ప్రతి వారం మీకు పార్టీ అధ్యక్షులు ఉంటారు, మన లీడర్ గారు ఉంటారు, అందరూ అలా పల్లా శ్రీనివాస్ గారు ఉంటారు. ప్రతి ఒక్కరు మీరు ఏం వచ్చి చెప్పినా మీ అర్జీలు తీసుకుంటారు. లేదు సోషల్ మీడియా ద్వారా మీరు లోకేష్ గారికి కానీ వాళ్ళ టీం కానీ ఆఫీస్ ఆఫ్ లోకేష్ కి ద్వారా వెళ్ళినా కూడా మాట్లాడే విధానం కూడా చెప్పారు. అండ్ ఎప్పటికప్పుడు మనకి కాల్స్ వస్తున్నాయి, పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతారు చంద్రబాబు నాయుడు గారు.
ఇప్పుడు మీకు ప్రభుత్వం నచ్చితే ఇలా చెప్పండి, లేదంటే నో చెప్పండి, ఏదో ఒకటి అంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ఎవ్రీ సెకండ్. అలాంటి ప్రభుత్వాలే ముందుకెళ్తాయండి. మనం తప్పు చేసామా రైట్ చేసామా తెలుసుకొని ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి అవి సరి చేసుకుంటా. ఇప్పుడు శాండ్ ఉంది, చాలా మంది కంప్లైంట్ చేస్తే మా వాళ్ళు ఎవరేం చేయట్లేదు అనట్లేదు, జరుగుతున్నాయి తప్పులు అని చెప్పి ఎమ్మెల్యేలకు కూడా వార్నింగ్ ఇస్తున్నారు ఆయన. నాకు ఎక్కడైనా కంప్లైంట్ వస్తే ఎవరిని ఊరుకునేది లేదు అని తేల్చి చెప్పారు. ఇలా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? అది మీరు అన్నట్టుగా ఈ రోజున యువ నాయకుడిగా లోకేష్ గారు అంటే గతంలో ఇలాంటి సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అయిన వ్యక్తి లేదా ఎక్కువ లేకపోతే దారుణంగా చేసినటువంటి అదే లోకేష్ గారు ఈ రోజున విదేశాలకు వెళ్లి తీసుకొస్తున్న ఇన్వెస్ట్మెంట్లు కానీ లేదా ఒక రిలయన్స్ సంస్థ సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించే దీంతో 65,000 కోట్లతో రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావడం కానీ అంటే ఇవన్నీ చూస్తుంటే అప్పుడు ఏం కోల్పోయాం లేదా ఇప్పుడు ఏమొస్తుంది అనేది ప్రజలు స్పష్టంగా అర్థమవుతుందంటారా? ఒక ఐటీ శాఖ మంత్రిగా లేదా విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారి పనితీరుని మీరు ఎట్లా చూస్తారు? అది అంటారు కదా, నవ్విన నాపచేనే పండింది అని చెప్పేది ఒక సామెత ఉంటుంది తెలుగులో. ఎగ్జాక్ట్గా చెప్తానండి, మీరు ఎంతైతే ట్రోల్ చేశారో ఆయనకు మాట్లాడటం రాదు, తెలుగు రాదు, లేకపోతే ఇంకెక్కడో తప్పులు మాట్లాడి చిన్న చిన్న విషయాలు అంటే చాలా సిల్లీ థింగ్స్, బాడీ షేమింగ్ కానీ ఇలాంటి నువ్వు చేసి ఆయన ఏమంటారంటే కత్తిని ఇలా సానబెడతారంటారు చూసారు, అది వైసీపీ పార్టీయే చేసింది. ఆయనలో ఆ కసిని తీసుకొచ్చి ఆయన కూడా నేను ఈ మధ్య రీసెంట్గా చూసాను అనమాట. చాలామంది అడిగారు ఏంటి మీరు ఇంతకుముందు ఇలా ఓడిపోయారు కదా మళ్ళీ ఎందుకు అక్కడే పోటీ చేశారని. అదే అన్నారు కదా, నేను ఛాలెంజ్గా తీసుకున్నాను, దాన్ని మొగతనం అంటారు యాక్చువల్గా. నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. ఇక్కడ 85 నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ టీడీపీ పార్టీ రాలేదు, గెలవలేదు, ఓడిపోతానన్నా సరే ఒక ఎక్స్పెరిమెంట్లో చేశాను. అవును ఆ రోజు నేను నన్ను ఎవరో యాక్సెప్ట్ చేయలేదు, నేను 5,000 ఓట్లతో ఓడిపోయాను అని వచ్చి ఓపెన్గా పబ్లిక్గా మాట్లాడాలి ఎంతమంది ఉంటారండి? అక్కడి నుంచి నా లెసన్స్ నేను నేర్చుకున్నాను, ఏం చేయాలో తెలుసుకున్నాను. నేను ప్రజలకి ఈరోజు ప్రతి క్షణం అందుబాటులో ఉంటున్నాను. అక్కడే ఎక్కడైతే 5,000 ఓట్లతో ఓడిపోయారో అక్కడే 95,000 మెజారిటీతో గెలిచారు అంటే అసలు ఎలాంటి మనిషికి సాధ్యం అవుతుందండి? ఎంత దీక్షగా ఎంత శ్రమించారంటే ఇవ్వగలం టైంలో కూడా మీరు చూసారు. విజయవాడ వచ్చినప్పుడే నాకు తెలిసి తెల్లవారుజాము 4ంటికి ఒక పక్కన కాళ్ళు ఒత్తుతున్నా సరే పాపం ఆ కాళ్ళు నొక్కుంటా ప్రజల కోసం ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి అందరినీ పలకరించుకుంటా ఆ మనిషి అంత కష్టపడారు. ఆ కష్టపడడానికి ఫలితం ఉంది. ఆ రోజే కాదు, విచిత్రం ఏంటంటే ఇప్పటికీ కష్టపడుతున్నారు. ఇప్పటికీ కూడా నా ప్యాలెస్లో కూర్చొని నేను కాలు చాపుకొని పబ్జీలు ఆడుకుంటాను అనుకునే టైప్ కాదు. ప్రజా దర్బార్ అని చెప్పి ప్రతి క్షణం ప్రజల్లో ఉండటం లేదు. నా పని అక్కడ ఉంది, నేను యూఎస్ వెళ్తాను, అందరినీ కలుస్తాను, ఎన్ఆర్ఐని కలుస్తాను, ఇన్వెస్టర్స్ని కలుస్తాను, యాపిల్ని కలిసారు, గూగుల్ని కలిసారు, ప్రతి ఒక్కరిని కలిసి అందరితో హీ సెల్లింగ్ దిస్ ప్రోడక్ట్. ఏంటి అమరావతి అనే దాన్ని లేదా ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని ఎంత స్థాయికి పైకి తీసుకెళ్ళగలరో అంత స్థాయికి కృషి చేసి తీసుకెళ్తాను. ఇలాంటి మినిస్టర్ని నాకు తెలిసి ఇండియాలో ఎవరు లేరండి. మీరు మర్చిపోండి, ఊరినే మనం పాత మినిస్టర్ పిచ్చి కోడిగుడ్డు మినిస్టర్తో మీరు పోల్స్టో పక్కన పెడితే అది మా స్టాండర్డ్స్కి చాలా తక్కువ. లోకేష్ గారిని ఏంటంటే మన ఇండియాలోనే ఎవరైనా ఇలాంటి మినిస్టర్స్ ఉన్నారా, ఇలాంటి జెమ్స్ ఎవరైనా ఉన్నారా, ఆయన చదువుకున్న చదువుకి ఆయన కష్టానికి ప్రతి నిమిషం ఫలితం రావాలని కృషి చేసే వాళ్ళని చూసుకోవాలి. నాకు తెలిసి టాప్ మోస్ట్ ఇండియాలో ద బెస్ట్ మినిస్టర్ అయితే 100% అనిపించుకుంటారు. సో మీరు ప్లీజ్ దయచేసి వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు. నా వరకు అయితే ఆయన స్టాండర్డ్ అక్కడ ఉంది దేశవ్యాప్తంగా. గాయత్రి గారు, ఒక పక్క కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న సహకారం కానివ్వండి, మరోవైపు గ్రామీణ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తున్నటువంటి మార్పులు కానివ్వండి, అంటే గతంలో గ్రామాల్లో కనీసం నిధులు లేక ఇబ్బందులు పడ్డ పంచాయతీ రాజ్ వ్యవస్థను ఆయన పూర్తిగా ప్రక్షాళన చేయడం, మరోవైపు చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు యువ నాయకుడు లోకేష్ గారు రాష్ట్రానికి పెట్టుబడులు కానీ లేకపోతే రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టే అంశాలకు సంబంధించి ఎస్పెషల్లీ అమరావతి రైల్వే జోన్ తీసుకురావడం, రైల్వే అక్కడ మళ్ళీ డెవలప్మెంట్ చేయడం, ఇక రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందంటారు? అంటే చాలా హ్యాపీగా ఉన్నామండి. ఎందుకంటే చాలా పార్టీస్ చాలా అలయన్సెస్ ఎలా అంటే జస్ట్ మన ఎలక్షన్స్ వరకు గెలిచామా పక్కకు వచ్చేసామా అన్నట్టు ఉంటాయి. చాలా చోట్ల మీరు చూసుంటారు. ఒక డిసిప్లిన్లో నడిపిస్తున్నారు 3 పార్టీలు కూడా. ఆ పైనుంచి సెంటర్ నుంచి ఒక ఫండ్స్ తెచ్చుకోవడంలో కానీ, అటు బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇక్కడ కూడా కార్యకర్తలని అందరినీ కలుపుకొని వెళ్ళటం, ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్స్ అందరూ కూడా వాళ్ళు బీజేపీయా జనసేన లేకపోతే టీడీపీ అని కాకుండా అందరికీ సమానంగా ఒక బాధ్యత కలిగించడం, అందరికీ సమానంగా ఒకే డిసిప్లిన్లో నడవటం, వెనకాల ఉన్న క్యాడర్ను కూడా స్ట్రీమ్లైన్ చేసుకోవడం అనేది నాకు తెలిసి ఏ లీడర్కి పాసిబుల్ కాదు. ఇది ఒక కేస్ స్టడీ కింద మొన్న ఎలక్షన్స్ అప్పుడే నేషనల్ మీడియా అంతా మాట్లాడుకుంది. మొత్తం ఇండియాలో ప్రతి పొలిటీషియన్ ఇది ఒక కేస్ స్టడీలా తీసుకొని ఎలా చంద్రబాబు నాయుడు గారు దీన్ని పాసిబుల్ చేయగలిగారు అని ఒక కేస్ స్టడీగా తీసుకొని ఒక 3 పార్టీలు కలిసి దాన్ని స్టేట్ని కానీ లేకపోతే కంట్రీకి కానీ మన దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రోగ్రెస్కి ఎలా ఉపయోగపడాలి అని చెప్పి చేయటం మాత్రం
నాకు తెలిసి స్టాండింగ్ ఓవేషన్ రావాలి సార్కి ఇప్పుడు, అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చేస్తున్న పనులు కానీ ఇప్పుడు తీసుకొస్తున్న ఫండ్స్ కానీ తద్వారా అవన్నీ యూజ్ చేసుకొని స్టేట్లో ఇంకా డెవలప్మెంట్ చేయడానికి కానీ. యా.